ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ వీడియోస్ ఎంత బాగుంటాయో మన అబ్బాయి మనలో ఒకళ్ళలాగా రైతులు కూడా అనుకునేలాగా మీ వీడియో చూడగానే అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేసేది టవలే అనుకుంటాను. కండువ, తువ్వాలు, తుండు ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా. ఎవరైనా చెప్పారా రైతులకి సింబాలిక్గా ఇది వేసుకుంటే బాగుంటుంది అని? కానీ ఎవరు చెప్పలేదు. స్టార్టింగ్లో వేసేవాడిని కాదు నేను కూడా. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత అప్పుడప్పుడు అంటే రైతులు సాధారణంగా ఈ టవల్, తువ్వాల, తుండు ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు దీన్ని అంటే వాళ్ళు ఎండకు పని చేస్తుంటారు, తూడ్చుకోవడానికి కానీ లేదా కొద్దిగా ఎండకు ఉన్నప్పుడు కప్పుకోవడానికి, కట్టుకోవడానికి కానీ ఇలాంటి అవసరాలుగా వాడుతుంటారు. మనం కూడా రైతుల దగ్గరికి వెళ్తున్నాము, ఎండలోనే పని చేస్తున్నాము, వాళ్ళతో ఉన్నంతసేపు అయినా మనకు చెమట వస్తుంది, మనము తూడ్చుకోవడానికి కర్చీఫ్లో ఇవో వాడటం కంటే ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని 1-2 సార్లు అలా అనుకోకుండా వేసుకున్నప్పుడు ఇది బాగుంది, ఇలాగే వేయండి అని 1-2 కామెంట్లు కనిపించాయి అనమాట. సో మనకు ఉపయోగకరంగా ఉంది, చూడడానికి వ్యవసాయంలో పనిచేస్తున్నాం కాబట్టి, పొలాల మధ్యనే కూర్చొని వీడియోలు చేస్తున్నాం కాబట్టి సింబాలిక్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో వేసుకున్నాము. సో 1-2 సార్లు వేసిన తర్వాత ఎక్కువ మంది కంటిన్యూ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాం. అయితే అందరూ ఇప్పుడు కలర్స్ గురించి సజెస్ట్ చేస్తుంటారు చాలామంది. ఇది వైట్ వేసాం కదా, కొన్నిసార్లు గ్రీన్, ఎక్కువగా గ్రీన్ వేస్తుంటాం పొలాల మధ్యలోకి వెళ్ళినప్పుడు. ఒక్కోసారి రెడ్ టవల్ కూడా, ఎర్ర టవల్ కూడా వేస్తుంటాం. ఎందుకు అలా వేస్తున్నామంటే ఆ రోజుకి మనం వేసుకున్న డ్రెస్సును బట్టి కెమెరాకి ఏది అందంగా కనిపిస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది అనేది చూసుకొని వేసుకుంటాం. కొంతమంది అన్న ఎప్పుడు మీరు గ్రీనే వేయండి, లేకపోతే ఎప్పుడు రెడ్డే వేయండి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరూ చెప్పింది కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. కాకపోతే ఆయా సందర్భాలకు ఏది బాగుంటుందో దాన్ని వేసుకుంటూ వెళ్తున్నాం. పర్టికులర్ ఇదే వేయాలని ఏమీ లేదు. మా కార్లో 2-3 ఉంటాయి. ఆ రోజుకి అక్కడికి ఏ సిచ్యువేషన్కి ఏది బాగుంటుందో చూసి అది వేసుకుంటాం అనమాట. రాజు, అసలు వ్యవసాయదారులకు కావచ్చు, కొత్తగా వ్యవసాయంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీ ఛానల్ ఒక వికీపీడియా. మీ ఛానల్ ఓపెన్ చేస్తే అసలు అది ఉంది, ఇది లేదు అనేది లేదు. అన్ని పంటల గురించి ఉన్నాయి, డైరీ ఫార్మ్స్ గురించి ఉంది, కోళ్ళ ఫార్మ్స్ గురించి, ఇలా ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఛానల్లో ఉన్నాయి. బట్ అందులో నేను 2 విషయాలు గమనించాను. ఎక్కువగా రైతుల విజయగాథలే అందులో ఉన్నాయి. అసలు అన్నదాత అనగానే కష్టాలు, కన్నీళ్లే ఎక్కువగా ఉంటాయి కదా, అదొకటి నాకు కనిపించలేదు. అంటే ఈ పంట పండిస్తే ఈ నష్టము, ఇది వేయకపోవడం మంచిది లాంటిది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మంచిదేమో అనిపించింది. ఇంకొకటి, మహిళా రైతులు నాకు ఎక్కువగా కనిపించలేదు. ఎందుకంటారు రాజ్? 2 ప్రశ్నలు వేశారు మీరు. ఎక్కువ సక్సెస్ స్టోరీసే కనబడుతున్నాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ లేవు అని. విజేతలు చెప్తేనే వింటారు చాలామంది, ఓడిపోయిన వాళ్ళు చెప్తే వినడానికి ఎవరు ముందుకు రారు. సో ఆ కారణంతో ఎక్కువ వీడియోలు చేసాము. మా ఛానల్లో కొన్ని వందల వీడియోలు చేస్తే అందులో ఒక 10% ఫెయిల్ అయిన వారి అనుభవాలు కూడా ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం చేసి ఆ పంటను అమ్ముకోలేక ఆపేసిన వాళ్ళని చాలామంది, కనీసం ఒక 10 మందితో మేము మాట్లాడించాము. కానీ వాటికి తక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. ఎందుకంటే మన థంబ్నెయిల్ ఉన్నది ఉన్నట్టుగానే పెడతాం. అంటే మేము ఈ పంటలో పండించాము, అమ్మలేకపోయాం, అదే పెడతాం అనమాట. ఆ టైటిల్ కూడా అలాగే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దాన్ని చూడగానే ఇందులో మనకి ఏం పనికి వస్తుందిలే అని చెప్పేసి దాన్ని స్కిప్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. లేదు 4 ఎకరాల్లో టమాటా వేసానంటే అప్పుడు చూస్తారు, అంటే ఈయన టమాటా వేస్తే ఎలా పండించారు, ఏమొచ్చింది అని. ఇంకా లేదు, ఇంకా బాగా డబ్బులు వచ్చిన సందర్భం ఏదైనా ఉంటే ఎకరంలోనే 1 లక్ష రూపాయలు వచ్చాయని పెడితే అప్పుడు ఇంకెక్కువ మంది చూస్తారు. కానీ అన్నిసార్లు అలాగే పెట్టాలి అని అంటే సాధ్యం కాదు, అది పెట్టకూడదు కూడా. ఎందుకంటే ఒక 12 సంవత్సరాలు బాధ్యత గల జర్నలిస్ట్గా పనిచేసినాము, మనం సమాజం మీద ఒక బాధ్యత ఉంది అన్న భావనలో ఉంటాం. మిస్లీడింగ్ లాగా ఉండకూడదు, ఉన్నది ఉన్నట్టే వాస్తవానికి దగ్గరగానే ఉండాలి. లోపల అంశం ఏది ఉన్నదో మనం పెట్టే థంబ్నెయిల్లో కానీ కనపడే టైటిల్లో కానీ అదే అంశం ఉండాలి. ఆ వీడియో స్టార్టింగ్లో కూడా లోపల ఏం చెప్పబోతున్నాం అనే విషయాన్ని చెప్పాలి అనేది మనం పెట్టుకున్న ఫండమెంటల్ అన్నమాట. సో దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటాము. సో అలా ఫెయిల్ అయిన వారి స్టోరీస్ చాలాసార్లు చెప్తున్నాము. వాళ్ళు చూడడం తక్కువగా చూస్తున్నారు. సో తక్కువగా చూస్తున్నప్పుడు ఇంకెక్కువ అదే అంశాన్ని చెప్పాలన్న ఆసక్తి సాధారణంగా ఉండదు. అందుకని కొంత తక్కువ మొత్తంలో చెప్తాను. ఇంకొకటి ఏంటి అంటే, ఫెయిల్ అయిన వాళ్ళని మనము అడిగినప్పుడు వాళ్ళు చాలామంది చెప్పడానికి కూడా ముందుకు రారు. ఇప్పుడు ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంది అనుకోండి, లేదా ఒక డైరీ ఫామ్ ఉంది అనుకోండి, లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు కామెంట్లు పెడతారు కింద, ఫెయిల్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి అని. కానీ ఆ ఫెయిల్ అయిన వారు ఎక్కడున్నారు, వాళ్ళలో ఒకరిని అడ్రస్ కానీ ఒక ఫోన్ నెంబర్ కానీ ఇచ్చే ప్రయత్నం ఎవరు చేయరు. ఎందుకు అంటే ఫెయిల్ అయిన బాధలో ఉన్న వాళ్ళు ఇప్పటికే ఫెయిల్ అయింది కాక ఇంకా మళ్ళీ ఓడిపోయాము, ఎట్లా పోయామని చెప్పాలా మేము అన్న అసంతృప్తిలో ఉంటారన్నమాట చాలా ఎక్కువ మంది. ఫెయిల్ అయ్యి గెలిచిన తర్వాత ఆ అనుభవాన్ని చెప్పడానికి, గతంలో ఇలా ఫెయిల్ అయ్యామని చెప్పడానికి చాలామంది ముందుకు వస్తారు.
సో అందువల్ల కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ దొరక్క కూడా మేము చేయలేకపోతున్నాం. ఇప్పటికి కూడా రెడీగానే ఉన్నాం. వ్యూస్ రానంత మాత్రాన చేయకూడదు అనేది కాదు, మేము వ్యూస్ కోసం మాత్రమే పని చేయడం లేదు. ఎందుకంటే వ్యూస్ కోసమే చేయాలంటే ఇంకా చాలా చేయొచ్చు, దానికి మ్యూజిక్ వేసి రంగులద్ది హంగులు పూసి ఏవేవో చేయొచ్చు. అలా చేయాలన్న ఉద్దేశంలో లేవు. వాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టాలి, అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే చూడాలి, అనవసరమైన వాళ్ళు చూడకూడదు, సమయం కూడా వృధా చేసుకోకూడదు. అలాగే వ్యూస్ రాని వీడియోలు అంటే పంటకు నష్టపోయిన వీడియోలు పెడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నది 100 మంది విన్నా 1000 మంది విన్నా అందులో ఎవరికైనా ఉపయోగపడితే అది కూడా మాకు సంతోషం కలిగించే అంశమే. కాబట్టి అది చెప్పడానికి కూడా రెడీగానే ఉన్నాం. మేము వెళ్తున్న ప్రయాణంలో మాకు కలిసిన వాళ్ళని, మాకు తారసపడిన వాళ్ళందరి అనుభవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చెప్పాలి అది చెప్పకూడదు అనేది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే వ్యవసాయంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి, నష్టాలు ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి సందర్భంలో ఇక్కడ మేము కష్టాలో నష్టాలో చెప్పాలి, లాభాలో చెప్పాలనేది మా ఉద్దేశం కాదు, అనుభవాలు చెప్పాలన్నది మాత్రమే మా ప్రధానమైన అంశం. సో ఆ లైన్ మీదనే వెళ్తున్నాం. ఈ చాలామంది ధర్నాలు చేస్తూ ఉంటారు, రాస్తా రోకోలు చేస్తూ ఉంటారు, అంటే పంటకు ధర రాలేదని చెప్పేసి. అది కవర్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. సో వాళ్ళ కోసం పోరాడడానికి ప్రజా సంఘాలు ఉన్నాయి. సో దాన్ని మేము కవర్ చేయలేం. మేమేం చేస్తాం, వ్యవసాయమే కావచ్చు మేము చెప్పేది, కానీ రైతు పంట పండించిన అనుభవమో, పంట అమ్ముకున్న అనుభవమో, దిగుబడి తీసిన విధానమో, సో ఇలాంటి అంశాలు చెప్పడానికి ఒక లైన్లో వెళ్తున్నాం. మా లైన్ని డిస్టర్బ్ చేయడానికి చాలామంది అప్పుడప్పుడు ఇది కూడా చూపించండి అది కూడా చూపించండి అని ప్రయత్నం చేస్తుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం డిస్టర్బ్ చేయడం కాదు, కానీ మేము అటు డీవియేట్ అయిపోతే ఇంకా రోజు అదే పనిలో వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆ పని చేయడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి, చాలా వేదికలు ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం. ఇదొకటి. మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, మహిళా రైతుల సంఖ్య. వాస్తవానికి మహిళా రైతులు పురుషులు వ్యవసాయంలో ఎంత సంఖ్యలో ఉన్నారో మహిళలు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు. అంటే ఒక ఇంట్లో భర్త వ్యవసాయం చేస్తున్నారు అని అంటే ఆయన భార్య సహకరించే విధానాన్ని బట్టి ఆ వ్యవసాయం సక్సెస్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ప్రతి పనిలో, అంటే ఒక చెప్తుంటారు కదా సామెతలు, ఒక మగాడి విజయం వెనుక ఖచ్చితంగా మహిళ ఉంటుంది అని చెప్పేసి. వ్యవసాయంలో కూడా 100కు 100%. ఒక ఊరిలోకి వెళ్తే ఆ ఊరు వ్యవసాయంలో చాలా అద్భుతమైన ఊరు. ఒక అతను వచ్చి అడిగారంట, ఏంటి మీ ఊరు వ్యవసాయంలో ఇంత బాగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది, ఎట్లా సాధ్యమవుతుంది, మీకు తరతరాలుగా మీరు ఇలా సక్సెస్ఫుల్గా ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే, మీ ఇల్లాలు ఇంట్లో ఉండొచ్చు, మా ఇల్లాలు ఎప్పుడు పొలంలోనే ఉంటుంది, మేము ఎక్కడ బయట ఏం చేసినా మా వాళ్ళు వ్యవసాయాన్ని చూసుకుంటుంటారు, అందుకని మేము సక్సెస్ కాగలుగుతున్నాం అని. అంటే వ్యవసాయంలో మహిళల పాత్ర చెప్పడానికి. కాకపోతే ఏంటంటే ఈ ఇంటర్వ్యూల ముందు మాట్లాడడానికి వచ్చినప్పుడు, లేదా ఒక సక్సెస్ని పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ అనుభవాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు కెమెరా వెనుకగానే ఉంటారు. మా సార్ మాట్లాడతారంటారు, మా ఆయన మాట్లాడతారంటారు, వాళ్ళు ముందుకు రారు ఎక్కువ మంది. సో అంతే తప్ప మనకు ఇప్పటివరకు తారసపడిన వాళ్ళు చాలామందిని చేశాము. ఎవరైనా కాంటాక్ట్ అయ్యే వాళ్ళలో కూడా వీళ్ళే ఎక్కువ మంది మా దగ్గర ఈ పంట ఉంది, మా ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే ఇది అని చెప్పేసి వస్తుంటారు. మేము వెళ్తున్న ప్రయాణంలో ఎక్కువ మంది ఎవరు వస్తే వాళ్ళని చేసుకుంటూ వెళ్తున్నాం. వీళ్ళని చేయాలి వీళ్ళని చేయకూడదు అనేది అయితే ఉద్దేశం లేదు. మీరు ఎన్నో వీడియోస్ చేశారు కదా, అందులో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వీడియో ఏదైనా ఉందా? అంటే టాపిక్ ఏదైనా ఉందా? ఏదైనా దీన్ని చూడగానే అరే మనం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఏదైనా అనిపించిందా? అలా అంటే అలా ప్రత్యేకంగా చెప్పడం అనేది అంత ఈజీగా సాధ్యం కాదు. ఎందుకు అని అంటే 100,000 మందిని కలిసాము, అనేక అంశాలు అద్భుతంగా అనిపించాయి, ఆశ్చర్యాన్ని కలిగించాయి. కాబట్టి వాటిల్లోంచి కొన్నింటిని వేరు చేసి చూడడం, అంటే కొన్ని అని చెప్పినప్పుడు చెప్పొచ్చు, ఒక్కటి మాత్రమే చెప్పండి అని అన్నప్పుడు సాధ్యం కాదు. సో అనేక అంశాలు ఉంటాయి. ఒక రైతు తక్కువ భూమిలోనే ఎక్కువ పంట పండించలేకపోవచ్చు, కానీ పండించిన దాన్ని అమ్ముకునే తీరులో ఎక్కువ ఫలితాన్ని పొందుతుంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంతోమంది చేస్తున్న విధానాన్ని కొత్తగా చేసి ఖర్చు తగ్గించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కేవలం పంటని మాత్రమే ఎందుకు అమ్మాలి, ఈ పంటని ఒక ప్రొడక్ట్గా మార్చి అమ్ముకుంటే బాగా లాభం వస్తుంది కదా అని చెప్పేసి ఒకరు అనుకుంటారు. సో ఇలా అనేక మంది ఉంటారు. ఒక్కటి మాత్రమే చెప్పాలంటే కష్టం, అంటే సాధ్యం కాదు కూడా. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలని అనుకుంటే, ఒక రైతు షేక్ బాషా గారని నల్గొండ జిల్లాలో వరిలో వెదజల్లే పద్ధతిలో, వెదజల్లేయడానికంటే ముందు ట్రాక్టర్ తోటి సీడ్ డ్రిల్ అనే ఒక యంత్రం ద్వారా పొడి దుక్కిలోనే వరి విత్తనాలు వేయడం. అంటే బురద పొలంలో నారు పోసి నారు తీసి నాట్లు పెట్టే విధానం చాలామందికి తెలుసు, కానీ తను పొడి దుక్కిలోనే, అంటే నీళ్లు పెట్టకముందే వరి విత్తనాలు వేసి నీళ్లు పెట్టడం అనమాట. సో ఆ విధానంలో చేసి ఖర్చు తగ్గించుకున్నారు. ఈ నాట్లకు కూలీల కొరత అనేది ప్రధానంగా రైతులను వేధిస్తున్న సమస్య. ఆ సమస్యకు కూడా తను కొంత పరిష్కారం కనుగొన్నారనమాట. అంటే కూలీలతో అవసరం లేకుండా వరి పొలం సాగు చేయొచ్చు అనేది. సో దాన్ని చూపించినప్పుడు కొన్ని వేల మంది ఆయన విధానాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో అలాంటి అంశం ఆయన అనుభవంలోకి తీసుకొని దాన్ని చేసుకోవడం వల్ల కొంతమంది కొత్తదనం. సో అట్లా కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్. ఒక రైతు ఉన్నారు ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో, డ్రాగన్ ఫ్రూట్ అది సాగు చేస్తుంటారు. ఎక్కడి నుంచో యూకేలోనో ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఎంఎస్ చేసి వచ్చేసి
వ్యవసాయంలో చేయాలని చెప్పేసి కొత్త పంటని ఎంపిక చేసుకొని డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని దాని మీద బాగా అంటే యంగర్స్ ఏం చేస్తారు వ్యవసాయం అని అనుకుంటాం కదా, చాలా అద్భుతంగా చేశారు, మంచి దిగుబడి తీశారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇంకొక తను అల్లనేరేడు పంటని నేను పంట మాత్రమే ఎందుకు అమ్ముకోవాలి, దాన్ని ఒక జ్యూస్ లాగా చేసి బాటిల్స్ చేసి అమ్ముకుంటే బాగొస్తుంది కదా అని చెప్పేసి 7-8 ఏళ్ళు కష్టపడి అనంతపురం జిల్లాలో ఆయన ఉంటారు మారుతి ప్రసాద్ గారని. సో వారు చేసుకున్న దాంట్లో వచ్చేసి చాలా మంచి పంటని వాల్యూ యాడ్ చేసుకొని అమ్ముకుంటున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి కథలు చెప్పాలి కదా, అలాంటి వాళ్ళవే వింటారు చాలామంది. సో అందుకని 1-2 అని కాదు. నల్లగొండ జిల్లాలో జల్లా పుండరీకం గారు అని ఉన్నారు, ఎక్కడో బయట విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఇప్పుడు వచ్చేసి ఊళ్ళో పట్టుపురుగులు పెంచుకుంటున్నారు. పట్టుపురుగులు పెంచుకుంటూ కూడా సంతృప్తి పొందగలిగినంత సంపాదన ప్రకృతి మధ్యన వాళ్ళ వ్యవసాయ భూముల్లో చేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను అంటారు. ఆయనతో కూడా చాలాసార్లు నేను కనీసం ఒక 5-6 వీడియోలు చేశాను. అంటే ఒకసారి ఆయన స్టోరీ అంతా చెప్పాం, దశల వారీగా పట్టుపురుగులు పెంచడం ఎలా అని చూపించాం. సో అలాంటివి చూపించినప్పుడు అంటే మట్టి అంటని వ్యవసాయం ఇది అని అంటారు ఆయన. పట్టుపురుగుల పెంపకం అనేది మట్టి అంటని వ్యవసాయంగా చెప్తారు. సో ఇంకొక రైతు అంటాడు, నేను మొక్కలతో మాట్లాడతాను, ఆ మొక్కలు నాకేం కావాలో అవి చెప్తాయి, నాకేం కావాలో నేను మొక్కలకు చెప్తాను అని చెప్పేసి అంటారు. అంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా మొక్కలతో మాట్లాడడం అంటే గొంతుండి శబ్దం చెవులకు వినిపిస్తేనే మాట అట్లా అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళని చూస్తే అవును కదా, నాకు అర్థమవుతుంది ఆ మొక్క నాతో మాట్లాడుతుంది, నాకు చెప్తుంది నాకు ఇది కావాలి అని. సో నేను మొక్కకి అది ఇచ్చేసి నాకు ఇది కావాలి అని చెప్తాను, ఆ పండో ఫలమో పువ్వో ఏదో ఒకటి నాకు కావాల్సింది తిరిగి ఇస్తుంది, అలా నేను తీసుకుంటానని కొంతమంది చెప్తుంటారు. సో వ్యవసాయంలో కష్ట నష్టాలు ఎలా ఉన్నాయో విజయాలు కూడా అలాగే ఉన్నాయి. సక్సెస్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది తెలుసుకుంటూ ముందుకు పోతే ఖచ్చితంగా వ్యవసాయం లాభము ఉంది, కష్టము ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడిన అంశం కాబట్టి ఎండను ఎదిరించాలి, వానను తట్టుకోగలగాలి, ప్రకృతి వైపరీత్యాలన్నిటిని తట్టుకొని నిలబడినప్పుడే వ్యవసాయం సక్సెస్ అవుతుంది. కాబట్టి అన్నీ ఉంటాయి ప్రతి పనిలో ఉన్నట్టే, కాకపోతే వ్యవసాయం మాత్రం కొంత ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడిన అంశము, ప్రకృతితో ముడిపడిన అంశము, ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు, ప్రతిస్పందనకు కూడా రైతు బాధ్యుడు అవుతారు. కాబట్టి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది.